అది ఎంక్వైరీకి వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత మనం ఏదైనా మాట్లాడతాం. ఓకే, అంటే మనకు చైనాకు చిన్న గొడవ ఉంటేనే టిక్ టాక్ ని బ్యాన్ చేశాము. సో అందరికి ఉపయోగపడే యాప్ ని మళ్ళీ ఇవి ఎందుకు బ్యాన్ చేయకుండా అంటారు ఈ బెట్టింగ్ యాప్ లో? అంటే ఇంకా అంటే గవర్నమెంట్ చూడాలి, ఇంకా దీని మీద ఎంతమంది ఇంకా చావాలా, ఇంకా చావాలి, ఇంకా మనకి ఎంత యువత నాశనం అయిపోవాలి, అవన్నీ మనకి ఇంకా క్లియర్ కనిపించాలి. అప్పుడు ఏం చేయాలంటే ధర్నాకి దిగాలి. లాస్ట్ కి అయినా కూడా ధర్నా దిగాలి ఎవరున్నారు? ఎవరి పనులు వాళ్ళు ఫుల్ బిజీగా ఉంటారు. నార్మల్ గా యూట్యూబర్లు అన్నా ఇన్ఫ్లుయెన్సర్లు అయినా కూడా మంచి రెమ్యునరేషన్ ఉంటుంది వాళ్ళకి. అయినప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు కూడా యాంకర్ శ్యామల లాంటి వాళ్ళు కూడా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నారు, కొంతమంది గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక గొప్ప వ్యక్తి గురించి. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మనకు ఉండాలి భయ్య, మనం చూసేటోళ్ళకి మనకు ఉండాలి. ఎవడో ఏదో గడ్డి తినమంటే తినేస్తామా? తినకూడదు. మనకు మైండ్ ఉంది కదా, దానిలో మనం యూజ్ చేసుకుంటూ మనకి ఏదో మంచి ఏదో చెడు అనేది మన ఫ్యామిలీ మనకు తెలిసి ఉంటది కదా. ఎక్కడ మనం అంటే వచ్చే ఇన్కమ్ ఎక్కడ మనం దాచిపెట్టుకుంటామో మనకు తెలుస్తుంది కదా. ఫ్రీ వచ్చేది ఏది ఉండదు మన దగ్గర, కష్టపడేది అయితే మన దగ్గర ఉంటుంది. దాంతో సాటిస్ఫై అయ్యాడు బాగానే ఉంటాడు. లేదు బెట్టింగ్స్ వెనక ప్రమోషన్స్ వెనక పరిగెట్టేవాడు సంకనాగిపోతాడు. ఇప్పటివరకు చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి కదా, సో ఇప్పటివరకు చాలా మంది పేర్లు బయటకు వచ్చే కేసులు నమోదైనాయి. సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు వేస్తే మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా చేయకుండా ఉంటారు, ఆపేస్తారు? ఇది యాక్చువల్లీ గట్టిగా ఎలాంటిదంటే ప్రమోట్ చేసేటోడిని అంటే యాక్చువల్లీ వాళ్ళ అకౌంట్స్ ఉన్నాయి కదా, అకౌంట్స్ని బ్యాన్ చేయాలి. వాళ్ళు పక్క ఇప్పుడు ఎవరెవరు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యారో వీళ్ళు ఏ బెట్టింగ్ యాప్స్ అయితే ఉన్నాయో ఏ ప్రమోట్ చేశారో ఆ యాప్స్ని ఎవరెవరు ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళందరికీ వీళ్ళ ద్వారాగా వీళ్ళు ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో వాళ్ళ తర్వాత అమౌంట్ అనేది కొద్దిగా సెటిల్ చేయించాలి. అయినా సెటిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎందుకు అనేది ఆడాలి, బెట్టింగ్స్ అనేది ఎందుకు ఆడాలి, వాళ్ళకి ఉండాలి కదా అంతే. మరి దానికి ఏం చేయలేం. అంటే వాళ్ళు చాలా మంది చాలా చెప్తారు, వీళ్ళకి కూడా ఉండాలి కదా, ఇది చేస్తే మనకి ఇంత లాస్ ఉంటుందని. వీళ్ళు లేనప్పుడు మంది వైపు అంటే ఆడే వాళ్ళు కూడా తప్పు ఉంటుంది. దానికి ఏం చేయలేం. గవర్నమెంట్ మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. ఇది ఇలాంటి బ్యాన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాన్ చేసి ఆల్రెడీ సివియర్ యాక్షన్ తీసుకున్నారు. ఆల్రెడీ అంటే బెట్టింగ్ ప్రమోషన్స్ కానీ బెట్టింగ్స్ కానీ ఎక్కడైనా తీసుకుంటే సివియర్ యాక్షన్ ఉంటుందని ఆల్రెడీ జీవో కూడా పాస్ చేశారు. నిన్ననే వచ్చింది కదా, చూడాలి మరి. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా సోషల్ మీడియా మొత్తం కూడా బెట్టింగ్ యాప్స్ అని దాని గురించి కేసులు నడుస్తుంది. సో మరి మన యాంకర్ శ్యామల పేరు కూడా వినిపిస్తుంది, ఆమె వైసీపీలో చేరడం జరిగింది. సో మరి ఇట్లాంటి బెట్టింగ్ యాప్ చేసి కేసు నమోదైన ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటే ఒక గొప్ప వ్యక్తి గురించి నిజంగా మాట్లాడుతుంది, ఎప్పుడు పడితే అప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి. సో ఈ విధంగా మాట్లాడడం కరెక్టే అంటారా? బెట్టింగ్ కోసం తను మాట్లాడుతుందంటే అది చాలా తప్పది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ బెట్టింగ్ లో ఆడడం వల్ల యువకులు చాలా వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే యూత్ ఈరోజు ఇది 18 సంవత్సరాల నుంచి ఐపీఎల్ మ్యాచ్ నడుస్తాయి. ఈ 18 సంవత్సరాల్లో కొన్ని వందల మంది యువకులు బలైపోయారు బెట్టింగ్ యాప్ల వల్ల. ఉరేసుకొని సూసైడ్ చేసుకొని చాలా. ఇది ముఖ్యంగా చెప్పాలంటే ఇది జాతీయ స్థాయిలోనే దీన్ని కట్టడి చేయాలా. ఇది పార్లమెంట్ లో ఒక చర్చ పెట్టాలి దీనికోసం పెట్టి అసలు ఈ ఐపీఎల్ నే మొత్తం బ్యాన్ చేసేయాలి మొత్తానికి. ఈ ఐపీఎల్ వల్ల చాలా జీవితాలు నాశనం అవుతున్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు బెట్టింగ్ పెడదామని ఈ ఫోన్లలో వచ్చేస్తున్నాయి, బెట్టింగ్లు ఆడుతున్నారు, పైసలు వచ్చేస్తున్నాయి, కొద్దిమంది పైసలు పోతున్నాయి, కొద్దిమంది పైసలు వస్తున్నాయి. దీనివల్ల చాలా మంది జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇప్పుడు నార్మల్ గా యూట్యూబర్లు ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బు కోసం చేస్తున్నారంటే ఓకే, కానీ పెద్ద పెద్ద ఫేమ్ ఉన్న వాళ్ళు సినిమాలు చేసే వాళ్ళు, ఇప్పుడు యాంకర్ శ్యామల అంటే చాలా షోస్ కి యాంకర్ గా చేసిన సినిమాలు కూడా చేస్తారు. సో అలాంటి వ్యక్తి కూడా పవన్ కళ్యాణ్ గురించి నిజంగా మాట్లాడుతుంది. సో తనకి ఏం చెప్తారు? ముఖ్యంగా ఏంటంటన్నా ఈ రాజకీయాల్లో ఏ విధంగా ఉంటదంటే, నేను గతంలో కూడా మీకు చెప్పిన రాజకీయంలో ఏ విధంగా ఉంటదంటే ఓడ్చుకోలేని వాళ్ళు. ఇప్పుడు పవన్ అన్న 11 సంవత్సరాల నుంచి తను పార్టీ పెట్టి ఒక్క సీటు గెలిచి తను 2 సీట్ల ఓడిపోయి నిద్ర లేని రాత్రులు గడిపి స్ట్రగుల్ అయ్యి ఆ జీవితం అనుభవించి ఈరోజు ఈ భారతదేశంలో కూడా ఏ రాజకీయ పార్టీ కూడా అంత క్లియర్ కట్ గా ఆ సీట్లు గెలవలేకుండా చాలా ఒక చరిత్ర. 2 ఎంపీ సీట్లు 21 ఎమ్మెల్యేస్ డైరెక్ట్ గా ఒక్క సీటు ఓడిపోకుండా గెలిచినంటే అది చరిత్ర. అది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక చరిత్ర. అది పవన్ అన్న ఏంటంటే ఇజం, ఆయన పేరులో ఇజం ఉంది, ఆయన మాటలో నిజం ఉంది. పవన్ అన్న మొన్న అక్కడ హైదరాబాద్ సభలో కూడా తను ఒక గొప్ప మాటలు చెప్పిండు. తన జీవితం కోసం తన చిన్నప్పుడు తన కుటుంబ సభ్యులు ఈ విధంగా చూసుకుని ఏంది అవన్నీ. అదేవిధంగా పార్టీ పెట్టిన తర్వాత తన స్నేహితుడికి మనోహర్ 11 సంవత్సరాలు పార్టీని అంటిపెట్టుకొని ఈ రోజు మనకు ఉన్నాడు తాను అని చెప్పి తను ఆలింగనం చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే తను మీరు చెప్తారు శ్యామల ఎవరు అని, ఆమె ఏంటంటే
ఏదో ఒక విధంగా ఒక మనిషిని బ్యాడ్ చేయాలా, తొక్కేయాలా. ఏంటంటే రాజకీయంలో ఎట్లుందంటే నేను చెప్పిన గతంలో ఈ పాకిస్తాన్ వీళ్ళు ఉగ్రవాదులు అయితే మనుషులు అది లేవట్టేస్తారు. వీళ్ళు అట్లాగా మన రాజకీయంలో అంటే రాజకీయ సమాధి చేస్తారు, వాళ్ళని నిద్రపట్టకుండా చేస్తారు, వాళ్ళని ఏంటంటే మొత్తం రాజకీయ భవిష్యత్తు లేకుండా చూస్తారు. కానీ ఇలాంటి వాటిని ఏం పట్టించుకోవద్దు. ముఖ్యంగా ఇలాంటి వాళ్ళని ఈ ఏసీబీలో ఉంటుంది కదన్న, అలాంటి వాళ్ళు కట్టడి చేయాలా. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతారో, సబ్జెక్ట్ ఏంది, అది నిజమా కాదా, ఎన్నిసార్లు ఆ విధంగా మాట్లాడి వాళ్ళు కావాలనే మాట్లాడుతుంటే వాళ్ళని అది చేసేయాలి. వాళ్ళని పిలిపించి మాట్లాడి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలా, లేకపోతే అవసరమైతే వాళ్ళని జైల్లో పెట్టాలి. సో ఇప్పుడు చూస్తున్నట్టయితే బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వాళ్ళని ఒక్కొక్కరిగా అరెస్ట్ చేస్తున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే వాళ్ళు ఇప్పుడు ఏమని చెప్తున్నారంటే సెలబ్రిటీస్ కూడా, సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా మాకు ఈ బెట్టింగ్ యాప్ నుంచి ఐడియా లేదు, మాకు దీని గురించి ఇంత ప్రమాదం ఉందని తెలియదు అని చెప్తున్నారు. యాక్చువల్గా ఇదేంటంటే సమాజం మీద ఇంత అవగాహన ఉన్నవాళ్ళు, సోషల్ మీడియాలో అప్డేట్ ఉన్నవాళ్ళు, సెలబ్రిటీస్కి కూడా కానీ బెట్టింగ్ వల్ల ఏం జరుగుతుంది అనేది తప్పకుండా వాళ్ళకి తెలిసే ఉంటుంది. దాంట్లో మాత్రం ఎటువంటి సందేహం లేదు. కాకపోతే సెలబ్రిటీస్ అనేవాళ్ళు ఎప్పుడు కూడా మనకి ఎన్లైటెన్మెంట్ అంటే మనకి ఏంటంటే సమాజం మనకున్న స్థాయి నుంచి ఒక అడుగు స్థాయి ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు సెలబ్రిటీస్ అయ్యారు. మనం వాళ్ళని ఫాలో అవుతుంటాం, ప్రతిసారి కూడా వాళ్ళని మనం వాచ్ చేస్తుంటాం, వాళ్ళకి సెల్ఫీలు అడుగుతుంటాం. అంటే వాళ్ళకున్న ఫోకస్ యాక్చువల్గా ఇలాంటి ఫోకస్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే సమాజానికి వాళ్ళు ఉపయోగపడేలా ఉండాలి. కానీ సమాజాన్ని ఈ బెట్టింగ్ యాప్స్ ఎంత నాశనం చేస్తున్నాయి ఈ బెట్టింగ్ యాప్స్ అనేది వాళ్ళకి తెలుసు. కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి, ఆర్థికంగా చిరిగిపోతున్నారు, చాలామంది ఇబ్బంది పడుతున్నారు అనే దానికంటే కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సెల్ఫ్గా ఎక్కువగా వాళ్ళు ఆర్థికంగా పటిష్టపడుతున్నారు. లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వాళ్ళకి వస్తున్నాయి కాబట్టి వీళ్ళు వాటిని ఆటోమేటిక్గా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు యాక్చువల్లీ. సో మరి హర్ష సాయి గారిని అండ్ కొందరిని ఇప్పుడు పేర్లు వచ్చే టేస్టీ తేజ గారు అని చెప్పేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత ఎలాంటి శిక్ష వేస్తే మళ్ళీ వేరే వాళ్ళు ఎలాంటి పనులు చేయరంటారు? అంటే కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందండి. అంటే బెట్టింగ్ అనేది యాక్చువల్గా ఏంటంటే దురదృష్టకరం ఏంటంటే బెట్టింగ్ అనేది యాక్చువల్గా మనం కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేస్తే యాక్చువల్గా ఈ చదువు లేని వాళ్ళు, అంటే రూపాయి జనరేట్ చేయని వాళ్ళు, ఆర్థికంగా ఎలా మనం ముందుకెళ్తాం ఏమి చేయలేను, జీరో మైండ్ ఉన్న వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే బెట్టింగ్కి వెళ్ళేవాళ్ళు. అంటే ఏంటంటే ఇదంతా బ్లైండ్ గేమ్ యాక్చువల్గా. అంటే బ్రెయిన్ని జనరేట్ చేసి మనం ఉపయోగించుకొని మనం పోతామనేది అనుకుంటే ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు ఒకప్పుడు. కానీ ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా మంచి ఉద్యోగాలు చేసేవాళ్ళు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు, అంటే దీంట్లో లెక్చరర్స్గా పనిచేసేవాళ్ళు, సమాజంలో ఉన్నత స్థాయి ఉన్నవాళ్ళు కూడా ఈ బెట్టింగ్ అనేది వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. అంటే టెంపరవరీగా ఇది కొంచెం తాత్కాలికంగా వాళ్ళకి ఏదన్నా కలిసి రావచ్చు, కానీ ఫైనల్ కంక్లూజన్ అయితే మాత్రం బెట్టింగ్ వల్ల వాళ్ళకి జీవితాలు విషాదంతో ముగుస్తాయి. మనం పొద్దున్న లేస్తే ఎన్నో చూస్తూ ఉన్నాం. అంటే బెట్టింగ్ వల్ల ఎన్నో క్రెడిట్ కార్డ్స్ మీద లోన్స్ తీసుకొని యాక్చువల్గా వేరే చిన్న లోన్స్ తీసుకొని ఈ చిన్న లోన్స్ అవన్నీ తీసుకొని కూడా వాళ్ళు ఏంటంటే తర్వాత దాన్ని కట్టలేక ఏమి చేయలేక మానసికంగా కురింగిపోయి ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా సెలబ్రిటీస్ అనే వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏంటంటే వాళ్ళకు ఒక అదృష్టం ఇది. యాక్చువల్గా ఏంటంటే చాలామంది మేధావులు, గొప్ప వాళ్ళు కూడా సొసైటీలో ఏంటంటే గుర్తింపు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు బయటకు వస్తే కూడా ఎవరు గుర్తుపట్టరు వాళ్ళని. కానీ వాళ్ళకి సోషల్ కన్సర్న్ ఉన్నవాళ్ళు, బాగా అన్ని రకాలుగా వాళ్ళకి ఆలోచన పరిధి ఉన్నవాళ్ళు, అంటే మంచి మేధావులకు కూడా గుర్తింపు రాలేదు. కానీ ఈ సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్కి ఏంటంటే వీడియోస్ అప్డేట్ చేయడం వల్ల ఎప్పటికప్పటికి వాళ్ళకి ఏంటంటే సోషల్ మీడియాలో ఫేస్ ఉండడం వల్ల వాళ్ళు గుర్తుపడుతున్నారు. వాళ్ళ వీడియోస్కి ఆదరణ పెరుగుతుంది. అది మంచి వీడియోసా, చెడ్డ వీడియోసా, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ వీడియో మనకు ఉపయోగపడుతుందా లేదా, అసలు ఈ వీడియో చూడటం వల్ల నాకేంటి ఉపయోగం అనుకునే అంత నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, అంత అవేర్నెస్ ఉన్నవాళ్ళు కూడా మన ఈ భారతదేశంలో చాలామంది తక్కువ మంది ఉన్నారు. యాక్చువల్గా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నవాళ్ళు నిజంగా వాళ్ళకి పెద్ద మేధావులు, జ్ఞానులు పెద్ద ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏంటో వాళ్ళకి వచ్చింది చెప్తున్నారు, చూపిస్తున్నారు, అలానా ఇది చేస్తున్నాం, మేము ఇక్కడికి వెళ్తున్నాం, అక్కడ వీళ్ళకి ఏంటి ఉపయోగం? అలాంటి వాళ్ళకి గొప్ప ఫేస్ వచ్చింది, వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ గుర్తుపడుతున్నప్పుడు ఒక మనిషిని బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మన ఫేస్ మనం ఎవరో తెలియకుండా కూడా మనం వెళ్తున్నప్పుడు మనల్ని గుర్తుపడుతున్నారంటే అది చాలా చెప్పరాని సంతోషం ఉంటుంది లోపల. కానీ అది ఎదుటి సొసైటీ నుంచి నువ్వు తీసుకున్నావు ఆ ఫేస్, కానీ నువ్వు సొసైటీని బ్రతికించడానికి ఉపయోగపడాలి. అది యాక్చువల్గా సొసైటీ వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చిన్న కుటుంబాలు ఎన్నో అధికంగా నష్టపోయి చితికిపోయి చిన్న పిల్లలతో ఆత్మహత్యలు పాల్పడటం, కుటుంబాలు ఎన్నో చిన్న భిన్నం అయిపోవడం అనేది చాలా విషాదము. అంటే ఇట్లాంటివి జరగకూడదు, కానీ దీని మీద అవేర్నెస్ పెరగాలి. అంతే విధంగా చట్టాలు కూడా చాలా కఠినంగా వ్యవహరించాలి వీళ్ళ మీద, ఇట్లాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, వీటి మీద కూడా